అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు జరపబడతాయి. ఈసారి తొలి రథయాత్ర జూలై 7వ తారీఖున సాయంత్రం 4:15 మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్ర మహోత్సవం జూలై 7వ తారీఖున తొలి రథయాత్రతో స్వామివారిని రథం మీద టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం వరకు రథం మీద తీసుకొని వెళ్తాము. అక్కడ జూలై 8వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారిని కళ్యాణ మండపంలో పెట్టి దశావతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. జూలై 18వ తారీఖున సాయంత్రం 5ంటికి మళ్ళీ స్వామివారిని రథం మీద చౌల్ట్రీ నుండి ఆలయం వరకు తీసుకొచ్చి పీఠారోహణ సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మనకి రథయాత్ర కార్యక్రమానికి భక్తులు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి రోజుకి సుమారు 10,000 మంది నుంచి 15,000, 20,000 మంది వరకు వస్తారు కాబట్టి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా దేవాదాయ శాఖ అధికారులందరికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేశారు. అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ గారి అధ్యక్షతన జూలై 2వ తారీఖున వివిధ శాఖల వారితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆర్డీఓ గారు అన్ని శాఖల వారికి ఈ రథయాత్ర మహోత్సవంలో ఘనంగా జరపడానికి సూచనలు జారీ చేశారు. ఈ సూచనలన్నీ మేము పాటిస్తూ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రథయాత్ర మహోత్సవాలు విజయవంతంగా చేయాలని మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. స్వామివారికి టర్నర్ చౌల్ట్రీ మండపంలో పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 వరకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. భక్తులు పాల్గొనే వారికి ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, 200 రూపాయల విశిష్ట దర్శనం ద్వారా భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే చౌల్ట్రీ ప్రాంగణంలోనే ప్రసాదాలు కూడా విక్రయించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు మధ్యాహ్నం మనం సుమారు దాతల సహకారంతో 1000 నుంచి 1500 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. సాయంత్రం 4:30 నుంచి 9 వరకు మనకి పారాయణాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మన నగరంలో ఉన్న సంస్థల వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్న భక్తులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ఇది వర్షాకాలం కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చౌల్ట్రీ ప్రాంగణం మొత్తం వాటర్ ప్రూఫ్ షర్ట్స్తో వేయడం జరిగింది. అలాగే క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి మంచినీటి సరఫరా, మజ్జిగ పంపిణీ, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. హుండీలు ఎక్కువ ఉంటుంది. అలా 25వ తారీఖు మహా అన్నదానం 4,000 మంది నుంచి 5,000 మంది వరకు మహా అన్నదానం మన టౌన్ కొత్త రోడ్ ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది. 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు భక్తులు వస్తారు కాబట్టి, అలాగే మాకు దేవాదాయ శాఖ తరఫున కూడా ఖర్చు అనేది 25 లక్షల నుంచి 30 లక్షల వరకు అవుతుందని తెలియజేస్తుంది. నగరంలో టౌన్ కొత్త రోడ్డు వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం అతి పురాతనమైనటువంటి దేవాలయం. పూరి తర్వాత అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామివారి ఆశీస్సులతో గత 200 సంవత్సరాలుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథం మీద దర్శనం చేసుకోవడం, వాళ్ళు ఎంతో ఆనందం పొందుతూ రథం మీద దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఈ రోజున 4వ తేదీ రథయాత్ర మహోత్సవములు ప్రతిష్టా ప్రారంభ సంకల్పం ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ఈరోజు స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు క్షీరాదివాసములు, జలాదివాసములు, పంచయాదివాసములు జరుగుతూ 6వ తేదీ ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకి
శనివారం సాయంత్రం 6:30 గంటలకి స్వామివారి సుభద్రాదేవి శాంతి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. 7వ తేదీ ఉదయం 9:15 స్వామివారి రథంపై వేంచేస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో పాల్గొని రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ, అలాగే సాయంత్రం 4:15 ఇక్కడి నుంచి రథయాత్ర, తొలి రథయాత్ర శోభాయమానంగా జరుగుతూ ఉంది. 8వ తేదీ నుండి 17వ తేదీ తొలి ఏకాదశి వరకు స్వామివారు వివిధ అలంకారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ శ్రీకృష్ణుల వారు, అలాగే శాశ్వాంత అవతారముల్లో స్వామివారి దర్శనమిస్తారు. 18వ తేదీన తిరుగు రథయాత్ర మహోత్సవం జరుగుతూ ఉంది. అలాగే ఈ ఉత్సవాల్లో ఈ దర్శన భాగ్యాన్ని అందరూ వినియోగించుకుని తరించవలసిందిగా భక్తులను ప్రార్థిస్తూ ఉన్నాం.